ఎల్వి కుమార్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి స్థలంలో మనం ఉన్నాం. ఇప్పుడు మా ఇండ్ల మధ్యలో ఈ పెంట కుప్పలు, తర్వాత దాదాపు 40 నుంచి 50 పశువులు ఇక్కడ కట్టేస్తున్నారు. మేము ఈ పశువులతోటి పెండ, మూత్రం, కుడితి వీటన్నిటితోటి చాలా ఇబ్బంది పడుతున్నాం. రోడ్డు తర్వాత దౌర్జన్యంగా మేమేమైనా ఇట్లా చేయకూడదని చెప్తే మా మీద దౌర్జన్యానికి వస్తున్నారు, అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారు. కాకపోతే మేము ఎన్నిసార్లు విజ్ఞాపన చేసినా గానీ వాళ్ళు అసలు ఏ మాత్రం చెల్లించడం లేదు. 2 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీలో దీనికి సంబంధించినటువంటి మేము విజ్ఞప్తి చేశాము, వీళ్ళని తీసేయమని చెప్పి. ఆ రోజు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడినప్పుడు మేము ఎంతండి 180 ఎన్ని రోజులు 100 డేస్ లోపల ఇక్కడ అసలు ఏం లేకుండా తీసేస్తామని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు అది వీళ్ళు తీసేయలేదు. తర్వాత ఏ అధికారి కూడా వచ్చి మా వైపు చూడలేదు. తర్వాత దీన్ని మరి తీసేయించలేదు. తర్వాత ఇక్కడ సీసీ రోడ్ వేస్తే సీసీ రోడ్ మీద బర్రెలను కట్టేసేస్తూ అటుపక్క ఇటుపక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్డు మీద పెట్టినటువంటి బ్యారికేడింగ్స్ తీసుకొచ్చి అటుపక్క ఇటుపక్క బ్యారికేడింగ్స్ పెట్టారు, ఎవరు నడవకూడదు అని చెప్పి. ఈ పక్కన వెహికల్స్ ఏమన్నా వచ్చిన సైకిల్ మోటార్లు కానీ లేకపోతే ఇంకా ఏమన్నా వెహికల్స్ వస్తే వాళ్ళు ఎంటబడి కొడుతున్నారు. ఇది ప్రాబ్లం ఉంది ఇక్కడ. దయచేసి ఈ ప్రాబ్లం ని సార్ట్అవుట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అటుపక్క ఇటుపక్క బ్లాక్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే బ్యారికేడింగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బ్లాక్ చేశారు. ఈ ఇంటి ఓనర్స్ వాళ్ళు నాగోతు శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీ. గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కట్టేసి ఇవన్నీ చేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి కట్టేస్తున్నారు. కానీ అప్పుడు ఇన్ని లేవు, ఒక 4-3 అట్లా ఉంటుండేవి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 40 నుంచి 50 పశువులు ఇక్కడ కట్టేస్తున్నారు. మాకు చాలా న్యూసెన్స్ అవుతుంది. దోమలు, తర్వాత అది విపరీతమైన వాసన, దీంతో జ్వరాలు వస్తున్నాయి. ఇళ్లలో ఉన్న పిల్లలకి అందరికి జ్వరాలు వస్తున్నాయి. డెంగ్యూ వ్యాధి వచ్చింది కొంతమందికి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ గారు కలవడం జరిగింది. కాకపోతే 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఇది 100 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ కలిసిదా? 100 రోజుల తర్వాత కలవలేదు. ఉన్నటువంటి పెట్రోల్ బంక్, ఎల్వి కుమార్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రోడ్డు అంతా కూడా ఇక్కడ నాగోతు శ్రీను అనే వాళ్ళ కుటుంబం వాళ్ళు ఆక్యుపై చేసుకుని రోడ్డు వెంబడి మొత్తం బ్లాకేడ్ చేసేసి దాన్ని ఆక్రమించుకొని బర్రెలను, పశువులను దాదాపు సుమారు 40 పశువుల దాకా కట్టేసి ఇక్కడ 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళం మేము. మాకు అనేక రోగాలు అవి ఇవి డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి, మలేరియా వస్తున్నాయి. దీని తగు చర్య నిమిత్తం మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోవాలని కోరుతున్నాం.